నా చిన్నతనంలో మా అమ్మగారు పడే కష్టం గుర్తొచ్చింది. మా అమ్మగారికి 16వ సంవత్సరం పూర్తయి అవ్వకముందే నేను బిడ్డగా జన్మించాను. అమ్మకి బిడ్డనైనా ఆడుకునే వస్తువునైనా నేనే. అలాంటి ఆ చిన్న తల్లికి నేను అబ్జర్వ్ చేస్తుంటే తను ఉదయం లేచిన దగ్గర నుంచి ఇల్లు ఊడ్చుకోవడం దగ్గర నుంచి బయట వెళ్ళి కళ్ళాపు చల్లి ముగ్గేసుకోవటం, లోపలికి వచ్చి రాత్రి మిగిలిపోయిన వస్తువులు పాత్రలన్నీ క్లీన్ చేసుకోవడం దగ్గర నుంచి మళ్ళీ నాన్నగారికి బ్రేక్ఫాస్ట్ చేయడం దగ్గర నుంచి నాన్న వెళ్ళిపోయిన తర్వాత బట్టలు ఉత్తుకోవడం దగ్గర నుంచి మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి సంబంధించి ఆ దంచుకోవటాలో, రుబ్బుకోవటాలో, నూరుకోవటాలో ఇలాంటివన్నీ కూడా చేసి ఆ తర్వాత బావిలో నీళ్లు తోడుకుని తనే తీసుకురావాలి. ఎందుకంటే ఆ రోజుల్లో మాకున్న ఆర్థిక స్తోమత ప్రకారం మేమేమి సహాయకుల్ని అసిస్టెంట్స్ పెట్టి చేసే పరిస్థితి కాదు మాది. అన్ని అమ్మే చేసుకోవాలి. అందులో నాన్న తిండి విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాదు. ఆయనకి కక్క ముక్క ఉంటే కానీ భోజనం ముద్ద దిగదు ఆయనకి. సో అవన్నీ కూడా 2 పూట్ల చేయాలంటే ఎంత కష్టమో మీకు తెలుసు. అండ్ రాత్రి పడుకునే వరకు అమ్మ పడే శ్రమ అంతా ఇంత కదా. తర్వాత అమ్మ అలసిపోయి పడుకుంటే ఆ చిన్న బిడ్డగా వెళ్ళి అమ్మ కాళ్ళు నొక్కుతుంటే నాకు తెలియని బాధ, తెలియనిది. అమ్మ కూడా వద్దు నాన్న అంటుండేది. కానీ ఆ తల్లికి ఆ సేవ చేయడంలో అమ్మ పడే కష్టం నాకు చిన్నప్పటి నుంచి నాకు ఉండిపోయింది. అందుకని నేను స్త్రీ పక్షపాతిని అయిపోయానేమో, ఫెమినిస్ట్ అయిపోయానేమో అనిపిస్తుంది. అదే ప్రధానమైన కారణం నాకు. సో అదే తరహాలో ఎవరైనా సరే కష్టపడుతుంటే నాకు అమ్మలే గుర్తొస్తారు. అందులో మా అమ్మే గుర్తుకొస్తుంది. అది ప్రధానమైన కారణం. ఈ రోజున ఈ మహిళా దినోత్సవం రోజున మిమ్మల్ని అందరినీ రకంగా చిన్న చిరు సత్కారం చేసుకోవడానికి కారణం.